గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగడకు స్వాగతం. మీలో చాలామందికి గూఢచార వ్యవస్థల్లో పనిచేయాలని, ఆర్గనైజేషన్లో పనిచేయాలని చాలామంది యువతకు కోరుకుంటుందండి. అంటే ఒక సీక్రెట్ ఇంటెలిజెంట్ కింద, జేమ్స్ బాండ్ కింద మనం వ్యవహరించాలి, చాలా థ్రిల్లింగ్ ఉంటుందని చాలామందికి కోరుకుంటుంది. బట్ అయితే చాలామందికి అసలు ఈ గూఢచార సంస్థలు ఏంటి, మన దేశంలో ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎలా జాయిన్ అవ్వాలన్నది చాలామందికి అవగాహన ఉండదు. సో మీకు బేసికల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మన దేశంలో 3 గూఢచార వ్యవస్థలు ఉంటాయండి. అదేంటంటే స్టేట్లో ఇంటెలిజెన్స్ అనమాట. స్టేట్ ఇంటెలిజెన్స్ ఏంటంటే పోలీసులకి అటాచ్ అయి ఉంటుందన్నమాట. సో రాష్ట్రంలో జరిగే విషయాలని ఇంటెలిజెన్స్ ఐజీ కానీ అక్కడ డీజీపీకి కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన ప్రతిరోజు కూడా కన్సర్న్ స్టేట్ సీఎంకి బ్రీఫ్ చేస్తారనమాట. అంటే స్టేట్లో ఏమవుతుంది అన్నది. ఇది పోలీస్ వ్యవస్థలో ఒక భాగం. సో పోలీసులు ఎవరైనా సరే ఇంటెలిజెన్స్లోకి వెళ్ళొచ్చు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఐబీ అండి, అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లో గూఢచారం చేస్తుంది అనమాట. ఈ ఐబీకి ఏంటంటే జనరల్గా రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది మనకు ఓపెన్గా. సో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాయిన్ కావచ్చు. మరొకటి ఏంటంటే రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఇది మన దేశం తరపున విదేశాల్లో గూఢచారం చేసే ఒక సంస్థ అనమాట. ఇది మోస్ట్ డేంజరస్ సంస్థ అండి, చాలా థ్రిల్లింగ్గా పనిచేసే సంస్థ కూడా. అయితే ఈ రాలో ఎలా జాయిన్ అవ్వాలనేది చాలామందికి అవగాహన ఉండదు. ప్లస్ మోరోవరు రాలో ఓపెన్ రిక్రూట్మెంట్ కూడా ఏముండదండి. ఎలా జాయిన్ అవుతారో కూడా ఎవరికి తెలియదు. అయితే దానికి నాకు తెలిసిన కొన్ని వేస్ మీకు చెప్తానండి. అందులో ఫస్ట్ వే ఏంటంటే సివిల్ సర్వీసెస్ ద్వారా. సివిల్ సర్వీసెస్ ద్వారా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ముసూరిలో 3 months బేసిక్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుందండి. ఈ బేసిక్ ఫౌండేషన్ కోర్స్ ఉన్నప్పుడు అన్ని సర్వీసులు వ్యక్తులు కూడా మీకు ముసూరిలో బేసిక్ ఫౌండేషన్ అవ్వాలి. ఆ టైంలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆఫీసర్స్ వచ్చి కొంతమంది రిక్రూట్ చేసుకుంటారండి. అది కూడా చాలా సీక్రెట్గా జరుగుతుంది అనమాట. ఇది ఒక ప్రొసీజర్. అంటే ఎవరికైతే రాలో జాయిన్ అవ్వాలి, పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మెంటల్ క్యాలిబర్ పెట్టి వాళ్ళకున్న ఎక్స్ట్రా క్యారెక్టరిస్టిక్స్ పెట్టి వాళ్ళని రాలో తీసుకుంటారు. రెండోది ఏంటంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అండి. చాలామందికి మల్టీ లాంగ్వేజ్ స్కిల్ ఉంటుంది, అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడగలరు. ప్లస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మంచి పట్టు, జియోగ్రఫికల్గా మంచి ఐడియా ఉంటుందన్నమాట. అంటే ఆ ఏరియాస్లో అక్కడ ప్రజలు ఎలా జీవిస్తారు, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ ట్రెడిషన్స్ ఏంటి అనేది కొంతమంది ప్రొఫెసర్స్కి, యూనివర్సిటీ ప్రొఫెసర్కి మంచి అవగాహన ఉంటుంది కన్సర్న్ సబ్జెక్ట్లో. వాళ్ళని కూడా మీకు రాలో తీసుకుంటారండి. మూడోది ఏంటంటే కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ డిప్యుటేషన్ మీద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి వెళ్ళి పర్మనెంట్గా అబ్జర్వ్ అవుతారు. వాళ్ళకి ఐపీఎస్ లాగే రా సర్వీస్ కూడా ఇస్తారండి. అంటే వాళ్ళు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సర్వీస్ కింద కన్సిడర్ అవుతారు అనమాట. ఇలా మనం 3 విధాలుగా మనం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందండి. బట్ గుర్తుపెట్టుకోండి, జాబ్ అయితే అంత ఈజీ కాదండి, చాలా టఫ్ జాబ్.